వెల్కమ్ టు మా తెలంగాణ. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని మెదక్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జిల్లా యువజనుల వ్యవహారాలు మరియు క్రీడల శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రీయ ఏకతా దివస్ వేడుకలు ఘనంగా జరిగాయి. భారత్ మాతాకి జై నినాదాలతో మెదక్ పట్టణ వీధులు మారుమోగాయి. కళాశాల నుండి ప్రారంభమైన ర్యాలీ రామ్దాస్ చౌరస్తా వరకు కొనసాగి విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. విద్యార్థులతో జాతీయ సమైక్యతకు సంబంధించిన ఏకతా ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీ మాధవనేని రఘునందన్ రావు మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ స్వాతంత్ర్యం అనంతరం 565 సంస్థానాలను భారత సమైక్యంలో విలీనం చేసిన మహానుభావుడని తెలిపారు. గౌరవనీయులు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు గారు, మై భారత్ సిద్దిపేట మెదక్ సంగారెడ్డి జిల్లాల కన్వీనర్ మిత్రుడు రంజిత్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్నటువంటి జిల్లా అధికార యంత్రాంగానికి, భారతీయ జనతా పార్టీ నాయకులకి, ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి వివిధ స్లోగన్లు 3 నిమిషాలు చప్పట్లు అయితే ఆరోగ్యం బాగుంటుంది, తర్వాత మంచినీళ్ళు. అంతేనా? భారత్ మాతాకి ఇంతేనా? మెదక్ సప్పుడు హైదరాబాద్ దాకా వినబడాలి, మెదక్ లేదా అయితే అంటే చెప్పండి. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. 50వ జయంతిని మనం ఈ సంవత్సరం సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాం. సో అదే విధంగా ఇదే సంవత్సరం మనము మన భారతదేశం గణతంత్ర దేశంగా ఏర్పడి కూడా 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. అంటే 150 సంవత్సరాల్లో 75 సంవత్సరాలు మనము గణతంత్ర దేశంగా మనం ఉన్నాం. దానికన్నా ముందు ఇంకొక 75 సంవత్సరాలు మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, అదేవిధంగా వారి తోటి స్వాతంత్ర సమరయోధులు అందరూ కూడా ఏవైతే త్యాగాలు చేసినారో, కృషి చేసినారో దాని ఫలితమే మనం ఈరోజు స్వేచ్ఛా వాయువులు మనం అందరూ కూడా పీల్చుకుంటా ఉన్నాం. మరి వారి జయంతిని పురస్కరించుకొని, వాళ్ళు చేసిన కృషిని మనం పురస్కరించుకొని మరి భారతదేశం సమగ్రతను, సమైక్యతను కాపాడడానికి మరి ఇక్కడ వచ్చిన యువత, మరి ఇక్కడ వచ్చిన పిల్లలందరూ కూడా కృషి చేస్తారని కూడా మరొకసారి ఆకాంక్షిస్తూ, ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా భారతదేశ సమైక్యతను కాపాడడానికి కృషి చేయాలని కూడా విజ్ఞప్తి చేస్తూ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 150వ జయంతి శుభాకాంక్షలు కూడా తెలుపుతున్నాను. థ్యాంక్ యూ.